క్రీస్తు యొక్క అధికారాన్ని ఎత్తి చూపించడం నా ఉద్దేశం. సర్వశక్తి, సర్వజ్ఞానము, సర్వాధికారం కలిగి ఉన్నటువంటి ప్రభువును సేవించడం అనేటువంటిది నా జీవితంలో నేను గౌరవంగా భావిస్తున్నాను. ఇంతకన్నా ఎవరు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారు? ఆయన తప్పితే మనల్ని విమోచించేటటువంటి వారెవరు? ఆయన కాకుండా మనల్ని పవిత్రపరిచేటటువంటి వారెవరు? ఆయన కాకుండా మనల్ని రక్షించేటటువంటి వారెవరు? కాబట్టి క్రీస్తు యొక్క అధికారాన్ని మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన శాశ్వతమైనటువంటి వాడుగా పరిగణింపబడ్డాడు, కానీ మత్యమైనటువంటి వాడుగా లోకం చేత గుర్తించబడ్డాడు. అన్నిటినీ సృజించినటువంటి సృష్టికర్తగా ఆయన ఉన్నాడు, కానీ ఆయన చేత సృజించబడినటువంటి వారు ఆయన్నే తిరస్కరించారు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఆయన ఉన్నాడు. అయినప్పటికీ వారి చేత